రెండున్నరేళ్లుగా ఊరించి ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని సిపిఐ నేత నారాయణ ఆరోపించారు. కేంద్రం నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీలో చేరిన పురంధేశ్వరి హోదాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఈ నెల 10న జరిగే సంపూర్ణ బంద్కు మద్దతివ్వాలని ప్రజలను కోరారు. చంద్రబాబు నాయుడికి విరోచిత పోరాటం చేసి మేము భిక్షగాలుగానే ఉంటామని చెప్పేసి ఆలోచించి ఆయన దాన్ని అంగీకరించాడు. ఈ భిక్షగాల పాత్ర చూస్తుంటే ప్రజానీకాన్ని మోసం చేసే పత్రిక కాదు. ఇది వాళ్ళు చేపడిన డబ్బులు ఇష్టం వచ్చినప్పుడు చివరి బిల్లు కడేస్తా ఉంటే దానికోసం మనం యాచించుకుంటూ యాచకత్వంలాగా ఉండి మాకు ఆ డబ్బులు కావాలి, ఐదు డబ్బులు కూడా అంటాం. పోలవరం ఒకటి అధికారులకు అంగీకరించారు. మిగతా అంగీకరించాల్సి ఉన్నాయి. కడప జిల్లా విస్తరించాడు. అక్కడ గ్రామీణ స్కీమ్స్ కానీ తర్వాత మండలం ప్రాజెక్టు వెంకటగిరి ఉండేది కానీ ఇవన్నీ కూడా ప్రస్తావించారు. అదే ప్రస్తావించారు. ఒక పోరాటం కన్నా ఇంకేం ప్రస్తావించిన ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. చివరికి తెలుగు ప్రజానికాన్ని మోసం చేశారు. ఏపీకి ప్రత్యేక